ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. అమ్మ ఏంటి మన పరిస్థితి అని అత్తగారిని ఇద్దరు అడిగితే, నేను ముండమోసాను, మీరు ముండమోసారు, మన ముగ్గురికి భర్తలు లేరు, మీకైతే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు, నాకు వయసు ముదిరిపోయింది, నేను నా తల్లిదండ్రులకి వెళ్ళటం కాదు కానీ మా ఊరికి వెళ్ళిపోతాను, మీరు మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోండి, మీ దారి మీరు చూసుకోండి, కుదిరితే వాళ్ళు మీకు మళ్ళీ పెళ్లి చేస్తారు, మీకు ఎందుకు వచ్చిన శ్రమ, ఈ వృద్ధురాలతో ఉండి ఏం సాధించగలరు, నన్ను వదిలేయండి, నన్ను అనుసరించకండి. ఎంత పెద్ద మనసు! వాళ్ళ మేలు కోరి వాళ్ళకు స్వేచ్ఛనిచ్చింది. మన టీవీ సీరియల్స్లో అత్తలు ఉంటారు, చక్కగా టీవీ సీరియల్స్లో కోడల్ని ఎలాగా బుట్టలో వేయాలి, అవమానించాలి, నాదే పై చేయిగా ఉండాలి, ఇలా రకరకాల కథలు ఉంటాయి, చాలా చిరాకు కథలు. బయట కూడా అలాగే ఉంటాయి చాలా చోట్ల. కానీ ఇక్కడ ఆ రకంగా కాదు, కోడళ్ళ యొక్క శ్రేయస్సు కోరుకుంది. నన్ను అనుసరించకండి, మీకు స్వాతంత్రం ఇస్తున్నాను, మీరు వెళ్ళిపోండి. భర్త ఇంట్లో ఉండాలి అని అనుకున్నారు, ఏరి మీ భర్తలు, నా భర్త లేడు, చనిపోయాడు, మీ భర్త, నా కొడుకులు కూడా చనిపోయారు, వెళ్ళిపోండి అంటే రూతు మాత్రం వెళ్ళలే. నేను వెళ్ళను, నేను నిన్ను అనుసరిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేనే వచ్చేస్తాను, నువ్వు ఏ దేవుడిని ప్రార్థన చేస్తే ఆ దేవుడే నా దేవుడు. అటువంటి సమర్పణ బుద్ధి ఉండాలి. యేసు నాయక హృదయ ఏలిక, యేసు నాయక హృదయ ఏలిక, సామివి నీవే, ఆసామివి నీవే, పరిపాలన నీదేనయ్యా, ప్రజాపతివి నీవేనయ్యా. ప్రజాపతివి నువ్వు, ఓ యేసు, నువ్వు ప్రజాపతివి, మా హృదయాన్ని ఏలేటువంటి వాడివి, నువ్వు మా నాయకుడివి, మేము నిన్ను అనుసరిస్తామన్నట్లుగా ఆ పాట రాశాను, పాడాం చాలు.